హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ ఆహా ఏమి రుచి. ఈ రోజు నేను మీకు పక్కా కొలతలతో ఉసిరికాయ ఆవకాయని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. దీనిని పెట్టే విధంగా పెడితే ఈ ఆవకాయ నార్మల్ మామిడికాయ పెట్టే ఆవకాయకి ఏ మాత్రం తీసిపోదండి. చాలా రుచిగా ఉంటుంది. ఇది 1 సంవత్సరం పాటు నిలవ ఉంటుంది. తర్వాత మీకు ఉసిరికాయ గురించి ఒక మంచి బెనిఫిట్ అయితే చెప్తానండి. ఉసిరికాయని ఏం చేసినా గానీ వాటిల్లో ఉండే విటమిన్ సి అనేది ఏ మాత్రం పోదండి. ఉసిరికాయ తినడం వల్ల చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. జుట్టు రాలడం తగ్గించడానికి ఉసిరికాయ చాలా బాగా హెల్ప్ అవుతుంది. అందుకని ప్రతి ఒక్కరిని కూడా ఉసిరికాయని ఏదో ఒక విధంగా అయితే తీసుకోవాలండి. అయితే మనం ఈ రోజు పక్కా కొలతలతో ఉసిరికాయ నిలవ పచ్చడిని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ఒక్కసారి చూసిన వెంటనే మీరు కూడా వెంటనే ఈ పచ్చడిని అయితే ప్రిపేర్ చేసేసుకుంటారండి. అంత ఈజీగా ఉంటుంది. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి వీడియో చూసే ముందు వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇక మనం లేట్ చేయకుండా ఉసిరికాయ నిలవ పచ్చడిని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దామండి. నేను ఈ పచ్చడిని తయారు చేసుకోవడానికి 1 కేజీ ఉసిరికాయలను తీసుకున్నానండి. ఉసిరికాయలకి సరిపోయే విధంగా కొలతలతో చెప్తానండి. 1 కేజీ నాటు రాసి ఉసిరికాయలను తీసుకుంటున్నాను. ఉసిరికాయల్ని ముందుగా శుభ్రంగా కడుక్కుని తడి లేకుండా కాటన్ క్లాత్ తో శుభ్రంగా తుడుచుకోవాలి. ఇక్కడ మనం పచ్చడి పెట్టడానికి ఉసిరికాయల్ని మరీ పెద్దవి కాకుండా చిన్నవి కాకుండా తీసుకోవాలండి. మరీ పసరు ఉసిరికాయలు తీసుకోకూడదండి. ఇలా మీడియం సైజు లో ఉండే ఉసిరికాయలను తీసుకోవాలి. ఈ ఉసిరికాయలు అన్నిటిని కూడా తడి లేకుండా తుడిచిపెట్టుకోవాలి. వీటన్నిటిని కూడా కొద్దిసేపు గాలిలో గాని లేదా ఎండలో గాని ఆరపెట్టుకోవాలి. బాగా ఆరిన తర్వాత ఇలా చాకుతో ఉసిరికాయల పైన ఘాట్లు పెట్టుకోవాలి. 3 ఘాట్లు పెట్టుకోవాలి. ఇదే విధంగా అన్ని ఉసిరికాయలకి కూడా ఘాట్లు పెట్టుకుని పక్కన పెట్టేసుకుందామండి. తర్వాత చింతపండును కూడా తీసుకుందాము. నేను ఇక్కడ కేజీ ఉసిరికాయలకి 100 గ్రాములు చింతపండుని తీసుకున్నానండి. చింతపండులో ఉండే పీచుని పిక్కల్ని తీసివేసుకుని చింతపండును 100 గ్రాములు తీసుకోవాలండి. ఒక గిన్నె తీసుకుని అందులో చింతపండు బాగా కాచిన వేడి నీళ్ళు మాత్రమే చింతపండులో వేసి చింతపండును కొద్దిసేపు నానబెట్టాలండి. చింతపండు నానే లోపల ఆవపిండిని మెంతి పిండిని తయారు చేసుకుందాము. దీనికోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టి సన్నని మంట పైన పెట్టుకోవాలండి. 1.5 స్పూన్లు మెంతులు అలాగే 2 టేబుల్ స్పూన్లు ఆవాలు వేసుకుని లో ఫ్లేమ్ లో పెట్టుకుని వేయించి వీటన్నిటిని కూడా పక్కన పెట్టుకోవాలండి. ఇవన్నీ బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్ లో పోసుకుని మెత్తని పౌడర్ కింద తయారు చేసి పెట్టుకోవాలండి. ఫైన్ పౌడర్ కింద అయితే తయారైంది. ఇప్పుడు ఈ ఆవపిండిని పక్కన పెట్టుకుందాము. తర్వాత చింతపండు అయితే బాగా నానిపోయింది కదండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని నానపెట్టుకున్న చింతపండుని మిక్సీ పెట్టుకోవాలి. చింతపండులో వేస్ట్ అనేది ఏమీ ఉండదండి. ఇందులో మనం పీచు పిక్కలు అన్ని తీసి పక్కన పెట్టేసుకున్నాం కదండి. చక్కగా పచ్చడిలో అయితే కలుపుకోవచ్చు. చింతపండు పేస్ట్ ని పక్కన పెట్టుకుందాము. కడాయి వేడైన తర్వాత 400 గ్రాములు ఆయిల్ తీసుకోవాలండి. ఈ పచ్చడిని తయారు చేసుకోవడానికి వేరుశెనగ నూనె లేదా పప్పు నూనెను వాడాలండి. వేరుశెనగ నూనె అయితే పచ్చడికి మంచి రుచినిస్తుంది. ఇందులో ఆయిల్ వేసి కొద్దిసేపు వేడవనివ్వాలి. వేడైన తర్వాత ఇందులోకి ఉసిరికాయల్ని వేసుకోవాలండి. అన్నిటినీ ఒకేసారి కాకుండా 2 వంతులుగా ఉసిరికాయలను వేసుకుని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. వీటిని మరీ ఎక్కువ ఫ్రై చేసుకోకుండా లో టు మీడియం ఫ్లేమ్ లో మంటను పెట్టుకుని దోరగా వేయించుకోవాలండి. చక్కగా ఉడికినాయో లేదో ఎలా తెలుస్తుందంటే ఏదైనా ఒక టూత్ పిక్ తీసుకుని ఉసిరికాయ పైన ఈ విధంగా గుచ్చినట్టయితే చాలా స్మూత్ గా లోపలికి వెళ్తుందండి. మనకి ఉసిరికాయలన్నీ కూడా చక్కగా ఫ్రై అయిపోయినట్టే. ఒక గిన్నెలోకి అయితే తీసుకుందామండి. అదే ఆయిల్లోకి తాలింపునైతే అయితే రెడీ చేసుకుందామండి. తాలింపు వేసుకోవడానికి ఆయిల్ వేడైన తర్వాత 1 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్ల ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 4 ఎండుమిరపకాయలు అలాగే 4 రెబ్బలు కరివేపాకుని కట్ చేసుకుని ఇందులో వేసుకోవాలండి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఇంగువని కూడా ఇందులో వేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ చింతపండుని అయితే పేస్ట్ చేసుకుని పెట్టుకున్నాం కదా, ఈ చింతపండు గుజ్జును కూడా తాలింపులో వేసుకోవాలి. చింతపండులో ఉండే చెమ్మ వాటరు అంతా పోయేంత వరకు చింతపండు గుజ్జును వేయించాలి. చింతపండు గుజ్జు అంతా కూడా ఇలా దగ్గరగా అయ్యేంత వరకు వేయించాలి. చూడండి, ఆయిల్ అంతా కూడా సెపరేట్ అయిపోతుంది. ఇలా అయితే చింతపండు గుజ్జు బాగా ఫ్రై అయినట్టు. దీనిని దించే ముందు ఇందులో వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలండి. నేనైతే ఇక్కడ ఒక పెద్ద సైజు 2 వెల్లుల్లిపాయలు తీసుకుని వెల్లుల్లిపాయ పై నుండి పొట్టు మొత్తం తీసేసుకుని వేస్తున్నానండి. ఒక 2 నిమిషాలు వేయించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకోవాలి. ఇవి కొంచెం గోరువెచ్చగా ఉండాలండి. పూర్తిగా చల్లారకూడదు. అలాగని వేడివేడిగా ఉన్నది కలపకూడదండి.
ఇప్పుడు పచ్చడిని కలుపుకోవడానికి వెడల్పుగా ఉండే గిన్నె తీసుకోవాలి. అందులో ముందుగా రెడీ చేసి పెట్టిన మెంతి పిండిని, ఆవపిండిని వేసుకోవాలి. తర్వాత ఇందులో 80 గ్రాములు రాళ్ళ ఉప్పుని వేసుకోవాలండి. ఉప్పుని బాగా ఎండలో ఆరబెట్టి మెత్తగా పొడి చేసుకుని ఇందులో వేసుకోవాలండి. రాళ్ళ ఉప్పుని వేసుకోవడం వల్ల పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. ఎక్కువ రోజులు పచ్చడి అనేది పాడవదండి. తర్వాత 100 గ్రాములు కారాన్ని వేసుకోవాలండి. ఇందులో మనం పచ్చి కారం వేసుకోవాలండి. కూర కారం వాడకూడదు. పచ్చడికి వాడే కారాన్ని మాత్రమే మనం ఇందులో వాడుకోవాలి. ఇలా బాగా కలిపిన తర్వాత ఉసిరికాయని ఇందులో వేసి మరొకసారి ఈ పిండి అంతా కూడా ఉసిరికాయలు పట్టేటట్టుగా కలపాలండి. ఇలా మనం ఫస్ట్ పొడికిని తయారు చేసిన ఉసిరికాయలు వేసుకోవడం వల్ల ఉసిరికాయలోకి ఉప్పు, కారం, ఆవపిండి బాగా పడుతుందండి. ఇలా అంతా బాగా కలిపిన తర్వాత గోరువెచ్చగా ఉండే చింతపండు తాలింపును ఇందులో వేసుకోవాలి. ఇదంతా కూడా బాగా కలుపుకోవాలండి. కింద నుంచి పైకి మొత్తం అంతా కూడా కలిసేటట్టుగా గరిటితో గాని చేతితో గాని బాగా కలుపుకోవాలి. కలుపుతుంటేనే పచ్చడి కలర్ అనేది చాలా అందంగా కనబడుతుంది కదండి. టేస్ట్ కూడా అదిరిపోతుందండి. అసలు మామూలుగా ఉండదు. ఇప్పుడు ఇదంతా కూడా కలిపేసిన తర్వాత దీనిపైన మూత పెట్టేసి 3 రోజుల పాటు పక్కన పెట్టాలండి. ఈ పచ్చడిని 3 రోజులు ఊరనివ్వాలండి. ఈ 3 రోజులు కూడా పచ్చడిని కింద నుంచి పైకి ఒకసారి గరిటితో బాగా కలపాలండి. ఇలా కలిపేసి మరలా మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి. 3 రోజులు బాగా ఊరబెట్టిన తర్వాత ఇప్పుడు ఎలా ఉందో చూద్దామండి. మూత తీసి చక్కగా ఊరింది. ఆయిల్ అంతా కూడా ఇలా పైకి వచ్చిందండి. ఆయిల్ అనేది పచ్చడి పైకి ఇలా తేలుతున్నట్టయితే పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి. ఆయిల్ గాని ఉప్పు గాని సరిపోకపోతే గనక ఇప్పుడే ఆయిల్ ని ఉప్పుని వేసుకోవాలండి. ఆయిల్ ని స్టవ్ పైన కొద్దిగా మరగబెట్టిన తర్వాత చల్లారిన తర్వాత పచ్చడిలో పోసుకోవాలండి. కింద నుంచి పైకి గరిటెతో పచ్చడిని ఈ విధంగా కలుపుకోవాలి. ఈ పచ్చడి మనకి సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి. ఏం పాడవదు. నోరు ఊరించే కమ్మని ఉసిరికాయ నిల్వ పచ్చడి అయితే తయారైపోయిందండి. ఏదైనా ఒక మూతన్న ప్లాస్టిక్ డబ్బాలో గాని లేదా ఒక మూతన్న గాజు బాటిల్లో గాని పచ్చడిని స్టోర్ చేసుకోవచ్చండి. చాలా ఈజీగా మనం ఈ పచ్చడిని అయితే పెట్టుకోవచ్చండి. పక్కా కొలతలతో ఉసిరికాయ పచ్చడిని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపించాను కదండి. మీరు కూడా చూస్తున్న వెంటనే పచ్చడిని చాలా ఈజీగా అయితే పెట్టేసుకోవచ్చండి. పచ్చడి పెట్టడం రాని వాళ్ళు కూడా ఈ పచ్చడిని అయితే పెట్టేస్తారండి. అంత సింపుల్ అండి. నాకైతే ఇక్కడ ఆయిల్ అనేది కొద్దిగా తక్కువైంది. నేను ఆయిల్ని గోరువెచ్చగా వేడి చేసిన తర్వాత ఆయిల్ని అయితే పచ్చడిలో పోస్తున్నానండి. ఇలా పచ్చడిలో ఆయిల్ సరిపడగా పోసుకోవడం వల్ల పచ్చడిలోనే ముక్క అంతా కూడా చక్కగా ఊరుతుంది, మెత్తబడుతుందండి. అంతేనండి, మనకి ఇక్కడ నోరూరించే కమ్మని ఉసిరికాయ నిల్వ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. దీనిపైన మూత పెట్టేసుకుని మనం ఎన్ని నెలలైనా గానీ ఈ పచ్చడిని అయితే నిల్వ ఉంచుకోవచ్చు. పెద్దలతో సహా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఇది మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఈ పచ్చడిని మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ లో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. మీ అందరికీ కూడా ఎంతో చక్కగా ఉపయోగపడే ఈ వీడియోని మీరు చూడడమే కాకుండా మీ ఫ్రెండ్స్ కి, రిలేటివ్స్ కి కూడా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.